బాప్తిసం తీసుకోవడం అనేది క్రైస్తవ జీవితానికి అవసరమా లేదా? బాప్తిసం తీసుకోవటము క్రైస్తవ జీవితానికి అవసరమా? అవును, ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే యేసుక్రీస్తు వారే ఆ నదిలో బాప్తిసం యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్నాడు, నన్ను పోలి జీవించుకోమన్నాడు. కాబట్టి మనం క్రైస్తవ జీవితంలో విశ్వాసానికి ప్రతిక్రియ చాలా అవసరము. మన విశ్వాసం ఉందంటే అది క్రియారూపంలో బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధిలో దేవుని మనం నమ్మి ఆ నీళ్ళే రక్తం అని చెప్పి మన అన్ని కడగబడతాయని చెప్పి పాపం వదిలేసి మనం పైకి వస్తున్నాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో బాప్తిజం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. అంటే బాప్తిసం తీసుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తామంటారా? అవును, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వారికి బాప్తిజం ఇచ్చి శిష్యులు చేయమన్నాడు. అంటే అది ఆజ్ఞ, ఆగతిక్రమ పాపం కాబట్టి ఏ పాపులు పరలోకం వెళ్ళవు. థ్యాంక్ యూ. చెప్పండి. మరి అట్లాగైతే యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు పక్క దొంగతో అంటాడు కదా, నిత్యముగా ఈరోజు నీవు నాతో నా సన్నిధిలో ఉండు అని. అవును. మరి అప్పటికీ అతను బాప్తిసం తీసుకోలేదు కదా? అవును, ఆయనకి బాప్తిసం తీసుకునే అవకాశం లేదు. రెండవది, ఆయన ఒక దొంగ. దేవుడిని తెలుసుకోవడానికి కానీ దేవుడిని నమ్మడానికి కానీ అతనికి అవకాశం లేకుండా ఉంది. కానీ ఆ సిలువ మీద మాత్రము ఆయనకి ఇంక అవకాశం లేదు, బాప్తిసం అవకాశం లేదు. కానీ దేవుని మాట సరిపోతుంది. అవకాశం ఉండి మధ్యకుండా అది లక్ష్య పెట్టకుండా అది నిర్లక్ష్యం చేసి లాస్ట్ మినిట్లో అయ్యా నన్ను కాపాడు అన్నంత మాత్రాన పరలోకం వెళ్ళం. ఆయన చెప్పిన విధానంగానే ఆయన నిజంగా అవకాశం ఉంటే తీసుకునేవాడే, కానీ అవకాశం లేదు కాబట్టి తీసుకోలేదు. కాబట్టి ఆయన మాట చెప్పున ఆయన పరలోకంలో ఉండటానికి అవకాశం కలిగింది. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.